హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో రాజధాని అమరావతికి జరిగిన డ్యామేజ్ మళ్ళీ అలాంటి డ్యామేజ్ జరగకూడదని, అమరావతికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, 5 ఐకానిక్ టవర్స్తో ఒక మెగా సిటీగా అమరావతిని డెవలప్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకున్నారు. దీనికోసం 15వ తేదీన సచివాలయం కోసం 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. 6,468 కోట్ల బడ్జెట్తో మొత్తం 5 ఐకానిక్ టవర్స్ని నిర్మించనున్నారు. ఇందులో ఒక టవర్ 45 ఫ్లోర్స్, మిగిలిన 4 టవర్స్ 40 ఫ్లోర్స్తో నిర్మించాలని చంద్రబాబు గారు ఆదేశించారు. ఈ సచివాలయం టవర్లు అన్నీ కూడా డయాగ్రేడ్ స్ట్రక్చర్స్తో నిర్మించాలని, 2.5 సంవత్సరాల్లో పూర్తి కావాలని CRDA టెండర్లలో ప్రకటించింది. ఇప్పటికే మెగా సిటీ అమరావతిని నిర్మించడానికి మొత్తం 68 పనులకు సంబంధించి 42,000 కోట్లకు పైగా టెండర్లను ఏపీ గవర్నమెంట్ పూర్తి చేసింది. వచ్చే 3 సంవత్సరాల్లో 5 ఐకానిక్ టవర్స్తో పాటు 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, భూమి ఇచ్చిన రైతుల కోసం ప్లాట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ రెడీ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అయితే రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే వరల్డ్ బ్యాంక్తో పాటు హడ్కో, KFW బ్యాంకుల ద్వారా 31,000 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ 480 కోట్ల మొదటి విడత రుణాన్ని కూడా మంజూరు చేసింది. అలాగే ఫ్యూచర్లో అమరావతితో పాటు గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఈ 4 సిటీలను కలిపి మెగా సిటీగా చేయాలని, దీనికోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని సీఎం చంద్రబాబు గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఆదేశించారు. అలాగే అమరావతి మెగా సిటీకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమని, దీనికోసం మరో 5,000 ఎకరాల భూమిని భూసేకరణ ద్వారా కానీ, భూ సమీకరణ ద్వారా కానీ తీసుకోవాలని చెప్పారు. అయితే భూ సమీకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని, కాబట్టి భూ సమీకరణ ద్వారా భూమిని తీసుకుంటే రైతులకు మంచి లాభం ఉంటుందని, రైతులు కూడా అదే కోరుకుంటున్నారని మంత్రి నారాయణ చెప్పారు. అయితే కొంతమంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి 5,000 ఎకరాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు సేకరించినప్పుడు కూడా ఇదే మాట అన్నారని, కానీ ఈరోజు ఆ భూమిని మొత్తం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ, ముందు దేశంలో ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందని, అంతేకాకుండా ఇంటర్నేషనల్ హోటల్స్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కూడా ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలో నిర్మిస్తామని, కాబట్టి 5,000 ఎకరాలు అవసరం అవుతాయని అన్న విషయం తెలిసిందే. అలాగే 15వ తారీఖున రాష్ట్రానికి వచ్చిన 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనాగ్రియా టీంకి సీఎం చంద్రబాబు గారు మెగా సిటీ అమరావతి అభివృద్ధికి, రాష్ట్రంలో చేయనున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎంప్లాయ్మెంట్ని ఎలా జనరేట్ చేయాలనుకుంటున్నారు, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ని ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, వీటన్నిటి కోసం కావలసిన ఫండింగ్ ఎలా సమకూర్చుకోవాలనుకుంటున్నారు, అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి 16th ఫైనాన్స్ కమిషన్కి సీఎం చంద్రబాబు గారు ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో ఇంకా అన్నీ అనుకున్నట్టు జరిగితే 3 ఇయర్స్లో మెగా సిటీ, మెగా రాజధాని అమరావతిని మనం చూడొచ్చు. అలాగే మెగా సిటీ అమరావతి ఎలా ఉండాలనుకుంటున్నారో మీ కామెంట్స్లో చెప్పండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.